వీటిని మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో కృష్ణమ్మ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు వరద నీరు ఉగ్ర గోదావరిని తలపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్నడూ లేనంతగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 11 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో దాటేసింది. దీంతో బ్యారేజీ వద్ద అన్ని గేట్లు ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. అటు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మరోవైపు కృష్ణలంకలో రిటైనింగ్ వాల్స్ ఉండడంతో వరద నుంచి పెద్ద ప్రమాదమే తప్పింది. చాలా చోట్ల రిటైనింగ్ వాల్ పైనుంచి వరద నీరు ఉప్పొంగుతోంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. ఇక ఈ వరదకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఆ రోజు మొత్తం మీద చూసుకుంటే కనుక దాదాపుగా విజయవాడ చరిత్రలో లేని రీతిలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ అంతా కూడా లోతట్టుమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. విజయవాడ నగరంలో దాదాపుగా 15 గ్రామాల లాంటి ఏరియాలు పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 2009లో అత్యధికంగా 11,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఈసారి అదే స్థాయిలో ఇప్పటికే 10.5 లక్షల పైగా కూడా నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే 11 లక్షల క్యూసెక్కులు దాటినప్పుడే గతంలో విజయవాడ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగి ఇబ్బందులు పాలైన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనుక కొనసాగితే విజయవాడ కొంత రెడ్ జోన్ కంటే కూడా డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఉండి వాతావరణ శాఖని అలాగే మిగతా అంశాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం, అలాగే సహాయ చర్యలకు సంబంధించి కూడా ఏ రకంగా జరుగుతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించిన క్షేత్రస్థాయిలో సీఎం అయితే పర్యటన జరిపారు. కానీ విజయవాడ పూర్తి స్థాయిలో తేరుకోవడానికి 4 నుంచి 5 రోజుల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి స్థానికులకు అన్ని సహాయక కార్యక్రమాలు అందుతున్నాయా? అంటే ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. అధికారులకు సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు ఇప్పటికే చంద్రబాబు నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ఆయా ఏదైతే సంబంధించి దుర్గగుడి నుంచి, మరొక వైపు ప్రైవేటు హోటల్స్ నుంచి, ఇంకొక వైపు అక్షయ ట్రస్ట్ నుంచి, మరొక వైపు స్వచ్ఛంద సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా ఎవరైతే దాదాపుగా విజయవాడలో 2 లక్షల మంది ప్రజలు నీళ్లలో మునిగిపోయినట్టు తెలుస్తా ఉంది. వీరందరికీ సంబంధించి కూడా ప్రభుత్వం ఆహార ఏర్పాట్లు చేస్తా ఉంది. నిన్న సాయంకాలం దాదాపుగా అర్ధరాత్రి వరకు 1,70,000 మంది నిర్వాసితులకు కూడా ఫుడ్ పంపిణీ చేశారు. దాదాపుగా 20,000 మంది ప్రజలకు సంబంధించి ఇళ్లలోనే, అంటే బయటికి రాకుండా దాదాపుగా ఒక ఫ్లోర్ అంతా కూడా, కింద ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రభ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, సింగనగర్ ఏరియా మాత్రం దాదాపుగా 30 నుంచి 35 అడుగుల నీరు ఆ ప్రాంతంలో చేరుకోనుంది. దాదాపుగా ఆ ప్రాంతం అంతా కూడా నీలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి ఏ రకమైన సహాయ చర్యలు చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి అధికారులు అయితే తర్జన పడుతున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం అదనంగా నిన్న చంద్రబాబు హోంమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత తెల్లవారుజామున 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు రావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నానికి మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయి. వీరందరికీ కూడా ఆహారం కానీ లేకపోతే నీరు అందించాలంటే ఖచ్చితంగా బోట్ల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా స్పీడ్ బోట్లని, రైన్ బోట్లని దాదాపుగా 40 కావాలని కోరాడు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే అవి విజయవాడకు వస్తాయి. అవి వస్తే కనుక ఖచ్చితంగా ఎవరైతే నీళ్లలో ఉన్నారో వీరందరికీ కూడా ఆహార ఏర్పాట్లు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు, థ్యాంక్ యూ శివ.